నమస్కారం ఫ్రెండ్స్. మన భారతదేశంలో అంటే పొలిటికల్ అనలిస్ట్ సంఖ్య విపరీతంగా ఉంది. ప్రతి ఒక్కరూ పొలిటికల్ అనాలిసిస్ చేయటంలో దిట్టలు. ఈ పొలిటికల్ అనాలిసిస్ అంటే మన భారతదేశంలో జరిగే పాలిటిక్స్ గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటే ఆ పేపర్లు చదువు, వెబ్సైట్స్ చూసో, ప్రత్యక్ష ప్రసారాలు చూసో ఏదో మనకు తోచింది యూట్యూబ్పై వాగేయచ్చు. తప్పేం లేదు. మనకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట తెచ్చి మనము యూట్యూబ్లో చెప్పడంలో అది వింతేం కాదు. ఎందుకంటే మన దేశంలో జరిగే ఘటనలను మనము న్యూస్ పేపర్ ద్వారా, వెబ్సైట్ ద్వారా తెలుసుకొని మనకే అంటే బాగా దగ్గరున్నట్టు వాళ్ళంతా మన ఇంటికి వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పిపోయినట్టు యాక్టింగ్ చేయొచ్చు. ఇది జనరలీ పొలిటికల్ డిస్కషన్స్లో పొలిటికల్ అనలిస్ట్ చేసే పని. కానీ మన ఇండియాలో చాలామంది ఈ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లేదా ఈ వార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని అంటే వాళ్ళకు బాగా తెలిసినట్టు, వాళ్ళ ఇంటి పక్కకే కిటికీ ఓపెన్ చేస్తే ఇజ్రాయెల్ కనిపిస్తున్నట్టు, పొద్దున్నే నెతన్యాహు వచ్చి వాళ్ళతో టీ తాగుతూ ఇజ్రాయెల్లో జరుగుతున్న ఘటనలు చెప్తున్నట్టు, ఇరాన్ యొక్క గ్రాండ్ అయాతుల్లా వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర నమాజ్ చదువుతున్నట్టు, అంటే మన ఇండియాలో ఎస్పెషలీ తెలుగు రాష్ట్రాల్లో ఇజ్రాయెల్లో ఏం జరుగుతుంది, రష్యాలో ఏం జరుగుతుంది, జెలెన్స్కీ ఏమంటున్నాడు, కొన్ని ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ బట్ ఒకటి తెలుగు బాక్స్ ఆఫీస్ అని ఒక ఛానల్, అసలు నాకు ఒకసారి నవ్వు వస్తుంది. కానీ ఆయన పాపులారిటీ ఎంత ఎక్కువ ఉందంటే మనం ఏమన్నా అంటే మన తప్పే అవుతుంది. తెలుగు బాక్స్ ఆఫీస్ అనే ఒక ఛానల్ ఉండే, అది చేంజ్ అయింది, నేను సంథింగ్ ఉంది. ఆయనకు ఒక పేరు కూడా సరిగ్గా పలకడానికి రాదు, కానీ అట్లీస్ట్ 45 minutes to 1 hour అంటే గుక్క దిప్పుకోకుండా జనాలు ఆయన వీడియోస్ చూస్తూ ఉంటారు. అంటే ఆయన ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడంటే ఇక నెతన్యాహు వచ్చి ఆయనతో కలిసినట్టు, ఇజ్రాయెల్లో ఆయన రిలేటివ్స్ ఉన్నట్టు, అంటే ఆయన ఛానలే ప్రజెంట్ గవర్నమెంట్ని పొగుడుతూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్లో కూడా మన భారతదేశపు పాత్ర ఎట్లా ఉంది అని ఆల్మోస్ట్ 70% ఫేక్ నెరేటివ్స్తో ఆ ఛానల్ బ్రహ్మాండంగా నడుస్తుంది. వ్యూవర్స్ కూడా విపరీతంగా ఉంటారు. ఆ వ్యూవర్స్కి నా దండాలు. అంటే విమర్శించడం కాదు, ఆయన చెప్పే దాంట్లో 70% అబద్ధాలు ఉంటాయి, 70% అబద్ధాలు ఉంటాయి. ఆయనకు అసలు ఆ విషయం గురించి పరిజ్ఞానం లేదు. పరిజ్ఞానం లేనప్పుడు చాలా కేర్ఫుల్గా వీడియోస్ చేయాలి. ఇది ఆయన ఇప్పుడు నా వీడియో ఇంటేగిన ఆయనకు సూచన, అంటే విమర్శ కాదు, ఇది సూచన మాత్రం. ఎందుకంటే దట్ ఈస్ ద సక్సెస్ఫుల్ ఛానల్.
సో ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ హిమ్ మోర్. వినేటాళ్ళు ఉంటే ఏదైనా చెప్పొచ్చు, వినేవాళ్ళు ఉన్నారు, సో ఆయన చెప్తూనే ఉంటాడు. సరే, ఆయన పర్మనెంట్గా మోదీని పొగుడుతూ దేశభక్తిని చాటుతూ ప్రపంచంలో ఏం జరిగినా అది మోదీ వల్లనే జరుగుతున్నట్టు, మన డిఫెన్స్ ఫోర్సెస్ వరల్డ్లో #1 ఉన్నట్టు, మన డిఆర్డిఓ ప్రపంచ ఖ్యాతి చెందిన ఆర్గనైజేషన్ అన్నట్టు అన్నీ చెప్తుంటాడు ఆయన. దేశభక్తులకు అది ఇంపైన ఛానల్, సో అందరు చూస్తుంటారు, తప్పులేదు. అలాగే మన నాగేశ్వర్ కూడా సోఫాపై కూర్చొని విపరీతమైన పొలిటికల్ నాలెడ్జ్తో ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి కూడా బాగా అంటే ఓవర్డోస్ అయిపోతావు ఒకసారి. ప్రాక్టికలీ నాకు కూడా ఇంటర్నేషనల్ అఫైర్స్, అరబ్ వరల్డ్ గురించి బాగా నాలెడ్జ్ ఉంది. కానీ నా మెయిన్ ప్రాబ్లం ఏమంటే, మనకు మన హైదరాబాదులో ఒక వారంలో ఏమేం జరిగింది అని అంచనా వేయడమే కష్టం. మన ఓవైసీ ఏం చేస్తున్నాడు హైదరాబాద్లో అని మనం చెప్పలేము. కానీ మనము గ్రాండ్ అయతుల్లా ఆఫ్ ఇరాన్ గురించి మాట్లాడతాం, జహా సిన్వర్ గురించి మాట్లాడతాం, పాలస్తీనా ఉద్యమం గురించి మాట్లాడతాం, బెన్యామిన్ నెతాన్యాహు గురించి మాట్లాడతాం. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము మన స్థాయికి మించి మాట్లాడకూడదు. ఎస్పెషలీ ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి మనకి ఏం తెలియదు, అసలు ప్రాక్టికలీ అక్కడ ఏం జరుగుతుంది, దానివల్ల మనపై ప్రభావం ఏమి అని మనకు ఏమీ తెలియదు. మనకు మిటిమిటి జ్ఞానం, సిఎన్ఎన్లో ఏం చెప్తుందో అది మనం గ్రహిస్తాం, అల్ జజీరాలో ఏమొస్తుంది అదొకటి వింటాం. మన దగ్గర అల్ జజీరా అనడానికి రా, అల్ జజీరా అంట, అల్ జజీరా. మన జ్ఞానం అటువంటి. ఈ ముస్లిమ్స్ యొక్క పేర్లు కూడా పలకడానికి రాదు, అల్ జజీరా. మనకు హిందీ భాషపై పట్టు ఉండాలి, ఉర్దూ కొద్దిగా వచ్చి ఉండాలి అని ఎందుకంటామంటే, మనం నవ్వుల పాలు కావద్దు కనుక. ఇజ్రాయిల్, నేను కూడా అందుకో తెలుగులో ఇజ్రాయిల్ అని రాసిన, ఎందుకంటే తెలుగులో ఇజ్రాయిల్ అని ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. బెంజ్ కార్, బెంజ్ కాదు బెంజ్ కార్, బెంజ్ ఏంది? నేను చెప్పదలుచుకుంది ఏమంటే, మనకు మిటిమిటి జ్ఞానం ఉంటుంది. అంటే ఇప్పుడు అజిత్ దోవల్కి ఇజ్రాయెల్లో ఏం జరుగుతుంది తెలుసుండదు. మీరు అది విడిచిపెట్టండి, బెన్యామిన్ నెతాన్యాహుకు కూడా తన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది తెలియదు. అంటే వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ మీద వాళ్ళు నెలలు ఏండ్ల కొద్దీ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తమ లీడర్స్కి అప్డేట్ చేయవలసిన అవసరం లేదు. పొలిటికల్ లీడర్షిప్ కూడా ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా చూసుకునే సామర్థ్యం గల ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, మిలిటరీ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యాకింగ్, ఇటువంటి దాంట్లో
ఇజ్రాయలీస్ వరల్డ్ లీడర్స్. వాళ్ళు డ్రోన్ టెక్నాలజీని, అంటే అటాక్ డ్రోన్స్ని వాళ్ళు తయారు చేయలేదు, కానీ వాళ్ళు సర్వేలెన్స్ డ్రోన్స్, ఇంకా టార్గెటెడ్ కిల్లింగ్ కోసము డిజైన్ చేసిన డ్రోన్స్లో వాళ్ళు వరల్డ్ లీడర్స్. ప్రతి ఒక్క పెద్ద సంస్థలో వాళ్ళ పెద్ద పెద్ద పోస్టుల మీద ఉన్నారు ఇజ్రాయలీస్. మొన్న ఎప్పుడో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ పాలస్తీనా ఉద్యమాన్ని ఇజ్రాయెల్ ఎప్పుడు, అంటే ఆ స్పిరిట్ని, పాలస్తీనా ఉద్యమాన్ని ఇజ్రాయెల్ ఎప్పుడూ మట్టు పెట్టలేదు, దానికంత దమ్ము లేదు, అంత సామర్థ్యము లేదు అని మాట్లాడాడు ప్రొఫెసర్ నాగేశ్వర్. సోఫా మీద కూర్చొని ఏదైనా వాగొచ్చు. ఇజ్రాయెల్ చేసే దాడులు చూస్తే ఆ సోఫాలనే నాగేశ్వర్ టాయిలెట్ పోవాలి. మనకు మన ఫోన్ల వచ్చిన వైరసే మనకు తెలియదు, వాట్సాపే మనం సరిగ్గా యూజ్ చేయలేము. అలాంటిది అసలు ఒక్కొక్కరు పాలస్తీనా లీడర్స్ పై మాట్లాడడం అంటే మనం తరం కాని పని. కనుక మనము కొద్దిగా నోర్లు జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఈ తెలుగు రాష్ట్రాల్లో చెప్తే ఇనే విధవలు ఉన్నారు కనుక మనం గంటలు గంటలు మనకు అంటే తెలియని విషయంపై మాట్లాడడము హాస్యాస్పదం. ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్. ఇప్పుడు మనం ఆలోచిస్తే గత 2-3 డేస్గా ఈ ఇస్మాయిల్ హనియా పాలస్తీనా పొలిటికల్ గ్రూప్కి లీడర్, అంటే అది కూడా హమాస్ పొలిటికల్ వింగ్కి. ఇక్కడ చూడండి, 2 డివైడ్ అయిపోయాయి. ఒకటేమో పాలస్తీనియన్ అథారిటీ ఆఫ్ వెస్ట్ బ్యాంక్, చాలా మందికి ఇది తెలిసి ఉండదు. వెస్ట్ బ్యాంక్ పాలస్తీనా రూలింగ్ అథారిటీ వేరే, ప్లస్ హమాస్ రూల్డ్ గాజా వేరే. ఏమది? గాజా కాదు, గాజా, కర్బూజా కాదు, అది గాజా. ఏమనాలి? గాజా అనండి ఒకసారి, అందరు కలిసి అనండి, గాజా. గాజా కాదు, గాజా, గలీజు, కర్బూజా, గాజరు, అది కాదు, గాజా. గాజా పట్ అంటే గాజా స్ట్రిప్. మనము ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవాలంటే డీప్గా పోవాలి. ఇప్పుడు మన ఇస్మాయిల్ హనియా ఈయన ఎలా చనిపోయాడు అని 2 రోజులుగా మిసైల్ వచ్చి కొట్టింది, బాంబు పెట్టిండు, ఎవడో షోల్డర్ లాంచ్డ్ మిసైల్ పెట్టి లేపేసిండు, నానా బీభత్సం చేస్తుండు. ఒకడేమో వాట్సాప్ మెసేజ్ చూసుకొని ఇజ్రాయెల్ నుంచి మిసైల్ ఇడిస్తే వచ్చి వాడిని బెడ్రూమ్లో వచ్చి కొట్టినట్టు. మీరు గమనించవలసిన విషయం ఏమంటే ఇజ్రాయెల్ మేము కొట్టినము అని డిక్లేర్ చేస్తలేదు. ఇజ్రాయెల్ మేము ఈయనను చంపేసినాము, ఇస్మాయిల్ హనియాను మేము చంపేసినామని చెప్తలేదు. దీంట్లో చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ బయటపడాలని టోటల్ వరల్డ్ మీడియా గ్రాఫిక్స్ చేసి మిసైల్ వచ్చి బెడ్రూమ్లో కొట్టినట్టు, బెడ్రూమ్లో 2 రోజుల క్రింద ఒక బాంబు అమర్చినట్టు, వాట్సాప్ మెసేజ్ చూసుకొని లొకేషన్ చూసుకొని వచ్చి మిసైల్ కొట్టినట్టు. నా ప్రకారం ఇజ్రాయెల్ ఏది చేసినా అది
ఎప్పుడు ఒప్పుకుంటుంది అంటే తన భూమిపై ఏమి చేసినా అది ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసేస్తుంది. తన భూమిపై ఏదైనా హత్యలు జరిగితే ఫస్ట్ ఒప్పుకుంటుంది. ఫారెన్ సాయిల్ పై హత్య చేసింది వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వేరే దేశాల మీద దాడి చేసి హత్య చేస్తే అది ఇంటర్నేషనల్ నార్మ్స్కి విరుద్ధము. కనుక ఇజ్రాయెల్ వయలేట్ చేసినా అది చచ్చినా ఒప్పుకోదు. ఇంకా అమెరికా మేము దాడి చేసినామని ఓపెన్గా చెప్తారు, కానీ ఇజ్రాయెల్ వాడు చచ్చినా చెప్పారు. అది వాళ్ళ కరెక్ట్ స్ట్రాటజీ. అంటే బెంజమిన్ నెతన్యాహుకు తెలియని రహస్యాలు ప్రొఫెసర్ నాగేశ్వర్కి, ఈ తెలుగు బాక్స్ ఆఫీస్ ఆయనకు ముందే తెలిసిపోతాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమంటుందంటే మీరు పాలస్తీనా ఉద్యమాన్ని స్పిరిట్ని అణచివేయలేరు అని. అది ఇజ్రాయెల్ వాళ్లకు నీకన్నా ముందు తెలుసు. కానీ ఇజ్రాయెల్ వాళ్ళ మెయిన్ ఏమేమో తెలుసా, వాళ్ళు పాలస్తీనా ఉద్యమంని డిస్టర్బ్ చేయడానికి ఇవన్నీ చేస్తలేరు, పాలస్తీనా వాళ్ళనే లేకుండా చేస్తారు. నీకు అర్థమైతలేదు నాగేశ్వర్. ఫస్ట్ నువ్వు ఒక ముస్లిం మెంటాలిటీని నువ్వు గుర్తుపట్టాలి. యెమెన్ హూతీ రెబల్స్, వీళ్లకు సౌదీ అరేబియాకు పడదు. సౌదీ సున్నీ, ఇరాన్ షియా, హూతీ రెబల్స్ షియా, సిరియా సున్నీ అండ్ షియా. సిరియా సున్నీ. అందుకోసం ఇరానియన్ రెబల్స్ వచ్చి సిరియాపై దాడి చేశారు. అంటే తుర్కోళ్ళకి వాడారు. ఒకడు అంటే నీ అస్తిత్వం నేను తీసేస్తా అంటే నా అస్తిత్వం నీవు తీసేస్తావు అని వాళ్ళిద్దరే కొట్టుకొని వస్తున్నారు. దాని మధ్య నాగేశ్వర గౌడ్ హిందూ అనలిస్ట్, సూడో హిందూ అనలిస్ట్. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో నీకు అర్థమైతలేదు. బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్లో కూర్చొని ఏం చేస్తుండో నీకేం అర్థమవుతుంది? నీకు కాదు, ఎవరికి అర్థం కాదు. అజిత్ దోవల్ కూడా అర్థం కాదు. అందుకోసం అజిత్ దోవల్ నోరు మూసుకున్నాడు, కానీ నాగేశ్వరరావు ఆగుతున్నాడు. తెలుగు బాక్స్ ఆఫీస్ అయినా ఆగుతున్నాడు. అజిత్ దోవల్ ఎప్పుడైనా చూసిండ్రా, ఏమైనా బయటస్ ఇచ్చిండా? ఇయలే. వాళ్ళకి ఏది ఖచ్చితంగా తెలుస్తలేదు ఏమవుతుంది అక్కడ. इजराइल वाले अंदर की फ़ोन जैसी मोदी फ़ोन जैसी मोदी साहब मैं इजराइल ईरान पे अटैक कर रहा हूँ, अब मैं उसको हटा देता हूँ, इस्माइल हानिया को मैं हटा दे रहा हूँ फ़ोन చేసి చెప్పి లేపేస్తారా? వాళ్ళ ప్రెసిడెంట్ కూడా చెప్పారు, ఒక్కసారి టాస్క్ ఇచ్చిండ్రు ఇస్మాయిల్ హనియాని లేపేయాలంటే వాళ్ళు ఏళ్లుగా ప్రయత్నం చేసి బాంబు పెడతారో విషం ఇస్తారో స్నైపర్తో కొట్టేస్తారు. 1.5 year బ్యాక్ ఒక ఇరానియన్ న్యూక్లియర్ సైంటిస్ట్ని ఇజ్రాయెల్ చంపేసింది. ఎటు చంపేసింది? రిమోట్ కంట్రోల్డ్, రిమోట్ అంటే శాటిలైట్తో కంట్రోల్ చేసిన స్నైపర్ రైఫిల్తోని కార్లో పోతున్న ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ని లేపేసింది. ఒక వారం నడిచింది వార్త. మనం గమనించాలి, ఇజ్రాయెల్ అటువంటి చిన్న దేశంని మనము ఫాలో కావాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మనది. ఏం అర్థమవుతలేదు కదా. శాటిలైట్ నుంచి ఒక స్నైపర్ రైఫిల్ని కంట్రోల్ చేసి వెహికల్లో పోతున్న న్యూక్లియర్ సైంటిస్ట్ని లేపేశారు. మనము పక్కనున్న దావుద్ ఇబ్రాహిం కరాచీలో కర్లాన్ పరుపుపై పడుకున్నాడు, ఏం బీకలేకపోతాడు. సిగ్గు సిగ్గు.
ముంబైలో దావుద్ ఇబ్రహం ప్రాపర్టీస్ ఆక్షన్ చేస్తే ఆక్షన్ పాల్గొనడానికి ఎవడొస్తలేడు. సిగ్గు సిగ్గు. ఫస్ట్ ఇవి ఇవి సరిగ్గా చేసుకోవాలి. పక్కకున్న కరాచీకి పోయి దావుద్ ఇబ్రాహింని ఏం బీకడానికి అవుతలేదు. హఫీజ్ సయీద్ గారు మంచిగా తిరుగుతున్నాం. ఏం బీకిండ్రు? అజిత్ దోబల్ ఒక ఏమంటారు దాన్ని, జేమ్స్ బాండ్ అని ఏదేదో పెద్ద గ్రాఫిక్స్ పెట్టి నానా చండాలం చేసు. అజిత్ దోవల్కి ఏం తెలుసు అంతే తెలుసు, కానీ అజిత్ దోవల్ కన్నా ఎక్కువ తెలుసు నాగేశ్వర్కి ఆ తెలుగు బాక్స్ ఆఫీస్. నాకు అదే ఆశ్చర్యమైంది. ఇప్పుడు ఇండియా ఇన్ని మిసైల్స్ తయారు చేస్తుందా? అగ్ని 5, అగ్ని 4, అగ్ని 2, అగ్ని అగ్ని ఎన్ని అగ్నిలో నాగు, సర్ప వినాశి ఏమేమో. అవి ప్రాక్టికలీ ఏ దేశాలైనా ప్రయోగించిందా? ఈ బ్రహ్మోస్ ఎందుకు అమ్ముతున్నారు తెలుసా? అంత సక్సెస్ఫుల్గా బ్రహ్మోస్ ఎందుకు అమ్ముతున్నారు అనుకున్నారు? అది ఆల్రెడీ రష్యా యూజ్ చేస్తుంది ఆ టెక్నాలజీ. రష్యా తయారు చేసి అవి వాడుతూనే ఉంది యుక్రెయిన్ వార్లో. ఇప్పుడు రష్యా ఆ యుక్రెయిన్ వార్లో ఏవేవి టెస్ట్ చేయాలో మిసైల్స్ అన్ని టెస్ట్ చేసింది. హైపర్సానిక్ మిసైళ్ళు, అంటే తక్కువ పొటెన్సీ ఉన్న న్యూక్లియర్ బాంబ్స్, అతి తక్కువ పొటెన్సీ ఉన్న న్యూక్లియర్ బాంబ్స్, బయాలజికల్ వెపన్స్, కెమికల్ వెపన్స్ అన్నీ రష్యా టెస్ట్ చేస్తుంది. రష్యానే కాక వేరే అంటే నార్త్ కొరియా, చైనా, ఇండియా అటువంటివి అన్ని ఏ మిసైల్ టెస్ట్ చేయాలన్నా వాడు రష్యాకి ఇచ్చి టెస్ట్ చేస్తారు. ఇది మన అందరూ తెలుసుకోవాల్సిన టాపిక్. అంతేగాని గాజాలో ఏం జరుగుతుంది? గాజా ఇజ్రాయెల్ వాళ్ళు అమెరికా చెప్పినా వినరు. వాళ్ళు అంత సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు అనుకుంటే దే విల్ బికమ్ గ్లోబల్ టెర్రరిస్ట్. నీకు తెలియదేమో, వరల్డ్ అందుకోసం భయపడుతుంది. నిన్న చూసే ఉంటారు గ్రాండ్ ఆయతొల్లా, ఇరాన్ ఆయతొల్లా అన్నాడు కదా, అంటే రిలీజియస్ హెడ్. వాడు పైన చూస్తున్నాడు. భయం. ఇజ్రాయెల్ వాళ్ళు ఏమైనా చేస్తారు. నీ కంట్రీలా నీవు ఏ బెడ్రూమ్లా, నీవు ఏ రూమ్లో ఉన్నావు, ఎంత డిస్టెన్స్లో ఉన్నావు అని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కనిపెడుతుంది. అంటే టోటల్ ఇరాన్ ఇంటెలిజెన్స్, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఏ పరిస్థితిలో ఉన్నారో మనం అంచనా వేయచ్చు. మిసైల్ ఇరాన్ నుంచి విడిస్తే అవి ఇరాక్ దాటి, సిరియా దాటి ఇజ్రాయెల్ లోపల ప్రవేశించాలంటే అప్పటి వరకు ఐరన్ డోమ్ గుర్తుపట్టి లేపేస్తారు. ఒక్కొక్క మిసైల్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. స్కడ్ మిసైల్ లాంటి ఐరన్ డోమ్ మిసైల్స్ పోయి కొట్టారు. గ్రౌండ్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. అంటే ఇవన్నీ మనలాంటి వాళ్ళకి అర్థం కాదని. మనమంతా చప్పట్లు కొట్టే గ్యాంగ్. ఎక్కువైతే రియల్ ఎస్టేటు, రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, భట్టి విక్రమార్క ఏం చేస్తుండు, కేటీఆర్ ఇంతవరకే మన స్థాయి ఇదే. మన స్థాయి ఇదే. హాసిమ్ సులేమానీ మీరేనా ఉంటారు పేరు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెడ్ హాసిమ్ సులేమానీ. ఆయనను ఇరాక్ బార్డర్లో లేపేశారు. ఇరాక్ బార్డర్లో లేపేశారు డైరెక్ట్. ఇజ్రాయేలీ ఇంటెలిజెన్స్, అమెరికన్ మిసైల్. సింపుల్. అది డ్రోన్ ఆర్ హెలికాప్టర్ అటాక్. ఇరాక్ బార్డర్ మీద హాసిమ్ సులేమానీ ఉండే, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసింది, అమెరికా వాళ్ళు లేపేశారు. అంటే ఎంత సింపుల్గా ఒక పెద్ద కంట్రీ యొక్క మిలిటరీ హెడ్ని లేపేసి సౌండ్ లేకుండా చేశారు.
ఇజ్రాయెల్లో ప్రతి ఒక్క పెద్ద నాయకుడు ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉంటాడు. ఆ మీరు చూస్తే ఇప్పుడు గాజాలో అన్ని బంకర్ బస్టింగ్ మిసైల్సే. మిసైల్ 2-3 ఫ్లోర్లు చీల్చుకుపోయి కింద పోయినాక ఎక్కడ బ్లాస్ట్ కావాలన్నా అక్కడ అవుతుంది. బంకర్ బస్టర్ మిసైల్ మనం ఎప్పుడైనా యూజ్ చేస్తాం. అది మనం ఎక్కువైతే గైడెడ్ యాంటీ ట్యాంక్ మిసైల్ యూజ్ చేస్తాం కాశ్మీర్లో అక్కడిక్కడ. ఆ చిన్న చిన్న గట్టు ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు, బంకర్లు, దాన్ని లేపేయడానికి పనికొస్తాం. మనం ఎప్పుడు బంకర్ బస్ట్ చేసే మిసైల్లే యూజ్ చేయాలి. మనం చూసి ఆనందించాలి. ఇప్పుడు గాజాలో ఎట్లా వాడుతున్నారు, చాలా దేశాలు తమ మిసైల్ని ఇచ్చి ఇజ్రాయెల్ వాళ్ళతో వాడి చూడమని చెప్తుంది. వరల్డ్ అంత దారుణంగా ఉంటుంది. ఎవడు మిసైల్ ఇచ్చిండో టెస్ట్ చేయమని వాడే నెక్స్ట్ డే గాజాపై దాడి చేయడము అదే అంటే ఇన్హ్యూమన్ చర్య అని స్టేట్మెంట్ ఇస్తాడు. వాడే మిసైల్ ఇచ్చింది, వాడే టెస్ట్ చేయమని ఇచ్చింది, వాడే ఎవరి మీద, పాలస్తీన్ మీద టెస్ట్ చేయమని వాడే ఇచ్చింటాడు. నెక్స్ట్ డే స్టేట్ ఏమైనా ఇస్తాడు, ఇన్హ్యూమన్ చర్యలు ఆపాలి ఇజ్రాయెల్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే మనకు కనిపించేది వేరే, జరిగేది వేరే. హాసిమ్ సొలైమానీని ఎలా చంపినరు, ఇరాన్ టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ని ఎలా చంపేసారు. ఇప్పుడు మిగిలిపోయింది ఎవరు, మిగిలిపోయింది యాహా సిన్వర్. ఈ యాహా సిన్వర్ గిన ఎలిమినేట్ అయిపోతే ఇప్పుడు వాడు కూడా దాక్కొని కూర్చోడు. టోటల్ హమాస్ యొక్క టాప్ టైర్ లీడర్స్ అంతా ఫినిష్. అసలు వాళ్ళు ఎవరిని లీడర్గా నియమిస్తారో తెలియదు. వాడు లీడర్ అయిందంటే వితిన్ 1-2 మంత్స్లో వాడిని ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు ఖాలిద్ మషాల్ అనేవాడు ఎవడో కేరళ నుంచి పోయినాడు, ఎప్పుడో పోయినాడు. వాడు నెక్స్ట్ పాలస్తీన్ అంటే హమాస్ హెడ్ అవుతాడని ప్రచారం. అప్పుడే మనోళ్ళు ఇండియా కనెక్షన్ టు న్యూ పాలస్తీనా అంటే ఆర్గనైజేషన్ హమాస్ హెడ్కు కేరళ కనెక్షన్ అని ఒక పెద్ద, వాడు ఎప్పుడో పోయిండు అక్కడికి, ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యిండు, వాళ్ళ కర్మ ఏడుస్తున్నాడు. ఆ గ్రాండ్ ఆయాతుల్లా ఆ ఇరాన్ స్పిరిచువల్ లీడర్ వణుకుతున్నాడు. అసలు ఏం జరుగుతుంది వానికే తెలుస్తలేదు. ఈ మొసాదోళ్ళు ఒక్కొక్కడు పటాపట చంపుతూనే ఉన్నారు. అంటే వాళ్ళకి టైం ఫ్రేమ్ ఉంది, దాని లోపల అందరిని ఎలిమినేట్ చేయాలి. లెబనాన్ ఇజ్రాయెల్పై దాడి చేసి చాలా తప్పు చేసింది. లెబనాన్ అంటే ఆల్రెడీ ఫైనాన్షియల్ డీప్ క్రైసిస్లో ఉంది లెబనాన్. అలాంటి కంట్రీ ఇజ్రాయెల్పై దాడి చేయడం అయింది. ఇజ్రాయెల్ ప్రతి దాడికి దిగితే లెబనాన్ ఉంటుందా? లెబనాన్కి వెన్నుముక్క అయిన బేరూత్ ఇజ్రాయెల్ పక్కనే ఉంది, అంటే దగ్గరలోనే ఉంది. ఇజ్రాయెల్ అనుకుంటే బేరూత్ అనే నగరం ఉండదు. ఏం చేస్తారు అప్పుడు లెబనాన్ వాసులు? బ్రదర్హుడ్ మన హోతీ వాళ్ళు 100 దాడులు చేస్తే ఇజ్రాయెల్ వచ్చి ఒక్క రిఫైనరీని లేపారేసి దానికే షేక్ అయిపోయినారు వాళ్ళు. ఆ ప్లేన్స్ F-16
అమెరికన్ జెట్స్ వయా సౌదీ అరేబియా వచ్చింది. హూతీ రెబల్స్ని లేపేయడానికి వయా సౌదీ అరేబియా వచ్చినాయి ఇజ్రాయెల్ జెట్స్. అదే షార్ట్ కట్ వచ్చినాయి, రిఫైనర్ లేపేసినాయి, అయిపోయింది. వయా సౌదీ అరేబియా. సౌదీ అరేబియా సున్ని, వీడు షియా. వాళ్ళ దాంట్లోనే కొట్లాటాయి, వాళ్ళకే అర్థమవుతలేదు ఏం చేయాలంటే. అక్కడ నాగేశ్వర్ ఎంటర్ అయ్యి పాలస్తీనా ఉద్యమాన్ని ఎప్పుడూ ఆపలేరు. ఇది చెప్పేది ఎట్లుందంటే వైసీపీని ఎవ్వరూ ఓడించలేరు అని చెప్పినట్టే. జగన్ పోయిండు, వైసీపీ పోయి. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళకి తెలుసు వీళ్ళు ఈ పాలస్తీనా వాళ్ళు ఇంప్రూవ్ గారు, ఆ ఉద్యమం ఆగదని. ఉద్యమం ఎప్పుడు ఉద్యమం ముగిసదు కానీ జనాలు అయితే ముగిసిపోయాని అని మొత్తం గాజాను మొత్తం బర్బాద్ చేసి పెట్టారు. 25,000 పైచిలకు మందిని, ఇంకా 30,000 పైచిలకు మందిని లేపేసారు. గాజాని ఖాళీ చేసి నిలమటం చేసి పడేసారు. ఎందుకు అంటే గాజా పట్టిగిన పక్కకు జరిపితే అక్కడ ఒక పోర్టు కట్టి ఇజ్రాయెల్ వ్యాపారాలు మొదలు పెట్టచ్చు అని అమెరికా, ఇజ్రాయెల్, ఇండియా, సౌదీ అరేబియా కలిసి ఒక ప్లాన్ ఇచ్చింది. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్. నేను చెప్పినట్టు అంటే తెలుగు బాక్స్ ఆఫీస్లో నాగేశ్వర్ చెప్పినట్టు విశ్లేషణ ఏం కాదు, ఇది ఓపెన్ సీక్రెట్. అల్ ఖైదా సెకండ్ ర్యాంక్ లీడర్ అంటే స్టేజ్ 2వ స్థానంలో ఉండే అల్ జవాహిరీని లేపేసిండ్రు. వాడు న్యూస్ పేపర్ చదువుతుండే బాల్కనీలో. అల్ జవాహిరీ ఆయన టచ్ చేయడం చాలా కష్టం. అల్ ఖైదా మిసైల్ వచ్చింది, లేపేసి. డ్రోన్ నుంచి ఒక లో అంటే సౌండ్ ఉండదు, అంటే రాడార్ డిటెక్ట్ చేయని ఒక చిన్న వాటి మిసైల్ని ఇచ్చిండ్రు. వాడు బాల్కనీలో పేపర్ చదువుతుండే, లేపేసి. ఇవన్నీ టెక్నాలజీ డెవలప్ అయినందుకు, అక్కడైనందుకు మన దగ్గర దమ్ము లేనందుకు ఏడవాలి. అంతేగాని పాలస్తీనాని ఇజ్రాయెల్ వాడు ఏం చేయలేడు, ఇరాన్ని ఏం బీకలేడు. ఇరాన్ పెద్ద కంట్రీ. ఇప్పుడు చూడండి, మీరు ఇమాజిన్ చేయండి, మనము ఈ పఠాన్కోట్ అది అటాక్ చేయడానికి మనం ఒక 50 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు మన జెట్స్ పోయి రావడానికి మనము చప్పట్లు కొట్టాం. ఏం పని చేసిండ్రు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని. ఇజ్రాయెల్ వాళ్ళు సిరియా దాటి, ఇరాక్ దాటి, ఏం చిన్న కంట్రీస్ అది, మొత్తం అన్ని 2-3 కంట్రీస్ రాడార్ డిటెక్ట్ కాకుండా పోయి ఇరాన్ లోపల ఎంటర్ అయ్యి ఇరాన్ రాడార్ కూడా దొరకకుండా పోయి న్యూక్లియర్ ఫెసిలిటీ మీద బాంబేసి రిటర్న్ వస్తాయి. మళ్ళీ మన అభినందన్ లాగా ప్లేన్లు కోల్పోయి అరెస్ట్ అయ్యి యాక్టింగ్ చేయరు వాళ్ళు. ఇజ్రాయెల్ పైలట్లు ఇప్పటివరకు పట్టుబడలే. కొన్ని 10 సార్లు ఇరాన్లో ఎంటర్ అయ్యి న్యూక్లియర్ ఫెసిలిటీస్ లేపేసి సక్సెస్ఫుల్గా రిటర్న్ ఇచ్చాయి. దాన్ని అంటారు టెక్నాలజీ, దాన్ని అంటారు డేరింగ్ పైలట్స్. మన పైలట్స్ 50 కిలోమీటర్ల లోపల పోనీయకుండా జెట్స్ కోల్పోయి పట్టుబడి జైల్లో కూర్చున్నారు. ఇది మన సామర్థ్యము, ఇజ్రాయెల్ వాళ్ళ సామర్థ్యము. ఎవడైనా టాయిలెట్లో కూర్చున్నా ఆ కిటికీలోంచి ఒక మిసైల్ వచ్చి లేపేసే సామర్థ్యము. ఇజ్రాయెల్ మొసాదోళ్ళు టెలిఫోన్ బాంబ్స్, క్లేమోర్ లాంటి బాంబ్స్, అంటే యూని డైరెక్షన్, మల్టీ డైరెక్షన్ బాంబ్స్, ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్, డివైస్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్స్, ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు మాస్టర్స్. వాళ్ళు ఫోన్ లేపితే లేచిపోతారు. ఫోన్ జస్ట్ ఎత్తితే ట్రిగ్గర్ అయితే లేచిపోతారు. బెడ్ మీద పడకుండా లేచిపోతారు. అంటే వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ మొసాద్ వాళ్ళు. టార్గెట్ కిల్లింగ్ చేసే దాంట్లో వాళ్ళు మాస్టర్స్. వరల్డ్ మనం సన్నాసులం.
టెర్రరిస్ట్ మన దగ్గర రాగానే ఫైరింగ్ చేసుకుంటూ వస్తాడు. పాక్ వచ్చేసింది, పాక్ కలిసిపోతుందని 2-3 ఏళ్ళ మోదీ అక్కట్లనే టైం పాస్ చేస్తుండు. ఎవడు అడుగుతలేడు. మళ్ళీ పాక్ ఎందుకు తీసుకుంటలేము రా? ఇప్పుడు అజిత్ దోవల్ అనేటాయన మంచి వ్యక్తి, సామర్థ్యం గల వ్యక్తి. కానీ అజిత్ దోవల్ టోటల్ ప్రపంచాన్ని శాసిస్తున్నట్టు చెప్పడము అది భావ్యం కాదు, మీ తరం కాదు అది. షియా సున్నీ మెంటాలిటీలు వేరే వేరే ఉంటాయి. ఇజ్రాయెల్లో ఇరాన్లో ఉన్నాడు జొరాస్ట్రియన్, సన్ గాడ్ని వాళ్ళు నమ్మేవాళ్ళు. వాళ్ళను షియాగా మార్చేసింది ఇరాన్లో రెవల్యూషన్ వచ్చి. ఇరాన్ వాజ్ మోడర్న్ కంట్రీ. మినీ స్కర్ట్స్ వేసుకొని తిరిగే కంట్రీ ఇరాన్. దాన్ని షియా కంట్రీగా మార్చేసి అయతుల్లా రహమతుల్లా ఖమేని. మీరు అంటే మనకు నేను నిజం చెప్తున్నా, శ్రీలంకలో ఏం జరుగుతుంది తెలియదు, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది తెలియదు, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది అది విడిచిపెట్టండి, భూటాన్లో ఏం జరుగుతుంది అది కూడా తెలియదు. మీరు ఆ దేశాలు కాదు, దేశం కాదు, ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది మనకేం తెలుస్తలేదు. యోగి ఆదిత్యనాథ్ ఏం బుల్డోజర్ తీసుకొని ఏం చేస్తుండో ఏం తెలుస్తలేదు. కరెక్టా? సిగ్గుపడాలి. మన దేశం గురించి మనకే తెలుస్తలేదు. మన దేశం రాష్ట్రాల గురించి అంటే దాని పేర్లు సరిగా వలకరన్నమాట. మోడీ మోదీ మోడీ మోడీ అండి, బోడీ కాదు, మోదీ. భాయ్ కాదు, భాయ్, నరేంద్ర భాయ్ మోదీ. అక్కడ భాయ్ అని ఉట్టినే పెట్టుకుంటారు అట్లా గుజరాత్. మన దగ్గర కుమార్ లాగా పెట్టుకున్నట్టు. భాయ్ అనేది పెద్ద టర్మ్ ఇది కాదు. సహచరుడు కేశుభాయ్ పటేల్. మోడీ బండి సంజయ్కి తన పార్టీ ఎలక్ట్ చేసిన ప్రైమ్ మినిస్టర్ పేరు చదవడానికి రా. మోడీ అంటాడు. మోడీ కాదు, మోదీ. ఫస్ట్ మన పార్టీ అధ్యక్షుడి పేరు నేర్చుకోండి. మన ప్రధానమంత్రిని పేరు చక్కగా పలకడం నేర్చుకోండి. భాష నేర్చుకోండి. మోడీ. దయచేసి అందరూ ఇప్పుడు ఇజ్రాయెల్లో ఏం జరుగుతుంది, దానివల్ల భారతదేశంపై ప్రభావం ఏముంటుందంటే ఓన్లీ ఫైనాన్షియల్, స్టాక్ మార్కెట్స్, గోల్డ్ రేట్స్, లేదా ఫుడ్ ఐటమ్స్ పై, ఎక్స్పోర్ట్స్ పై, ఇంపోర్ట్స్ పై ప్రభావం పడుతుంది. అంటే ఈ వార్గిన ఎస్కలేట్ అయితే అది తప్ప ఇండియాకు ఇజ్రాయెల్కు ఏ సంబంధం లేదు. ఇరాన్ బూడిద అయిపోయినా ఇండియాకి ఏం కాదు. ఇరాన్ బూడిద అయిపోయినా ఇండియాకి ఏం కాదు. మధ్యలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ 2 ఉన్నాయి. అర్థమైందా? ప్రపంచము ఆర్థిక విలువలపై నిలబడి ఉంది. ఇక్కడ నైతిక విలువలు, పాలస్తీనా ఉద్యమం అని ఎవరు అణచలేరు అని నాగేశ్వర్ చెప్పే అంత స్థితిలో లేదు పాలస్తీన్. అక్కడ బలైపోయేటోళ్ళు పోతూనే ఉన్నారు, బాంబులు వేసేటోడు వేస్తూనే ఉన్నాడు. మనం తిని కింద బాంబు పెడవడమే కష్టం. భారతదేశంలో మనం పైనుంచి తిని కింద రాదు పొద్దున.
దానికోసం త్రిఫలానో ఏదో ట్యాబ్లెట్స్ తీసుకుంటాం. అట్లాంటి దుస్థితిలో ఉన్నాం. మనం ఉట్టి తినడము, కింది నుంచి గ్యాస్ బాంబు ఇడవడం తప్ప మన ప్రాక్టికలీ బాంబ్స్ మిసైల్స్ ఎట్లా యూజ్ చేయాలో మనకు తెలియదు. స్పేస్ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ రెండు వేరే. మనము మూన్ వరకు పోయినాం, మూన్ కాదు ఇంకెక్కడైనా పోతాం మనం. మిసైల్ టెక్నాలజీ వేరే. క్రయోజనిక్ ఇంజన్స్, జెట్ ఇంజన్స్ వేరే. ఎయిర్ టు ఎయిర్, గ్రౌండ్ టు ఎయిర్ మిసైల్స్ వేరే. అటాక్ చేసే మిసైల్స్, డిఫెన్స్ మిసైల్స్ వేరే. ఈ ఈ స్కామ్జెట్ ఇంజన్స్, ఈ సబ్మెరైన్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్, డీజిల్ సబ్మెరైన్స్, ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్, అంటే ఈ డిఫెన్స్లో చాలా మనకు అంటే అసలు ఏం తెలియదు అన్న, 2% తెలుసు. దానిపై విశ్లేషణ, ఈ మిసైళ్ళు పోయి ఎట్లా పడతాయి, పాలస్తీనా ఉద్యమం ఆగదు, నీకు చెప్పిండు వచ్చి ఆగదే. నేతన్యాహు కన్నా ఎక్కువ తెలుసు నాకు. ఇరాన్లో ఏం జరుగుతుంది, ఇరాన్లో ఓ 10 సిటీస్ పేరు చెప్తుందో. ఇరానే వణికిపోతుందంటే పాలస్తీనా ఉద్యమం ఆగదు, ఎవ్వడు ఏం చేయలేడు. ఇజ్రాయెల్ కూడా తెలుసు వాళ్ళు ఆగారు, వీళ్ళు పశువులు, టోటల్గా వీళ్ళనే లేపేస్తే అయిపోయాయి. ఇప్పుడు చూడండి మెల్లగా ఇజ్రాయెల్ వార్ ఎక్కువ చేసి ఆ లెబనాన్లో కూడా చాలా పోర్షన్స్ని ఆక్యుపై చేసుకుంటారు. ఈ హెజ్బుల్లా అంటున్నాం కదా, ఈ హెజ్బుల్లా వాళ్ళని లేపేసి మనం ఒక విషయం గమనిస్తాం. ఇజ్రాయెల్ దగ్గర చాలా తక్కువ పొటెన్సీ ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. అంటే ఓన్లీ 2 కిలోమీటర్స్ అంటే అంతే ఎఫెక్ట్ అవుతాయి. 2 to 10 కిలోమీటర్స్ వరకు ఎఫెక్ట్ అయ్యే న్యూక్లియర్ చిన్న వారెడ్స్ ఉన్నాయి. అది ఏ కంట్రీ మీద అని ఎప్పుడైనా ప్రయోగించవచ్చు. అంటే ఇజ్రాయెల్ ఉనికికి దెబ్బ తగులుతుంది అంటే ఆ చిన్న వారెడ్స్ని యూజ్ చేసి ఒక సిటీని లేపేయచ్చు, ఒక చిన్న టౌన్ని లేపేయచ్చు. ఇజ్రాయెల్ సామర్థ్యాన్ని మనం గుర్తించే స్థాయి మనది కాదు అని తెలియజేస్తూ, ఇజ్రాయెల్లో ఏం జరుగుతుంది అది మొత్తంగా జరిగినాక, ఇప్పుడు రష్యాలో ఏం జరుగుతుంది మనకు కొద్దిగా అర్థమవుతుంది కదా, అంటే ఇన్నేళ్ళు అయినాక. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఏం జరుగుతుంది అన్నాక అనేది ఒక 3 నెలలు అయినాక మనకు అంతా అర్థమైపోతుంది. అప్పుడు మనం కూర్చొని న్యూస్ పేపర్లు అవి వెబ్ పేజీలు అవి చదివి అప్పుడు మనం అనాలిసిస్ చేయొచ్చు. అంతవరకు మన సంగతి మనమే తేల్చుకుందాం. రాజకీయంగా, ఆర్థికంగా మన దేశం ఎటువైపు పోతుంది, మన దేశీయ సమస్యలను గుర్తించి దానిపై అనాలిసిస్పై చేసే పనిలో మనం నిమగ్నమై ఈ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ వార్ఫేర్, ఇంటర్నేషననల్ ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేసే దాంట్లో కొద్దిగా మనం స్లో అయిపోయి మన దేశీయ విషయాలను మనం ప్రజలకు అందిస్తే బాగుంటుంది అని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.